సో ఇప్పుడు మరి రాబోయే రోజుల్లో ఏం మారితే అంటే బీజేపీయే బెటర్ అమ్మో, బీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ వద్దు, బీజేపీ బెటర్ అని ప్రజలకు నమ్మకం కలుగుతుంది అనుకుంటున్నారు క్షమిత మీరు? అంటే వాళ్ళే చూస్తున్నారు కదా నేను అన్నట్టు. అంటే వీళ్ళు కాదు వాళ్ళు కాదనే. బట్ ఐ హియర్ అంటే మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ కాంగ్రెస్ కంటే ఇదివరకే బీఆర్ఎస్ బెటర్ అనే ఫీలింగ్ రావట్లేదా? రావట్లేదు. అంటే నేను తిరిగినప్పుడు ఎలక్షన్స్ టైంలో నేను తిరిగినా కదా, పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో తిరిగినప్పుడు కూడా వాళ్ళకి బీజేపీ మీద ఒక నమ్మకం ఉంది, అంటే డెవలప్మెంట్ వైజ్ మీద ఒక నమ్మకం ఉంది. అంటే వీళ్ళు ఏం ముట్టి మాటలు చెప్పరు, చెప్పింది చేసి చూపిస్తారు అని. ఇప్పుడు మనం కాంగ్రెస్ చూస్తే వాళ్ళు గ్యారంటీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఎలక్షన్స్ ముందే ఇచ్చారు, కానీ నిజంగా ఎన్ని అమలు చేసిండ్రు? చేయలేరు. సో అదే, కానీ బీజేపీ అట్లా కాదు, వాళ్ళకి తెలుసు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీస్ వాళ్ళు పక్కా నెరవేరుస్తారు, వాళ్ళు డెవలప్మెంట్ వైజ్ ఫోకస్ చేసే ఉంటున్నారు ఈ పార్టీ అని జనాలకి ఆ నమ్మకం ఉంది. సో అది మనం జనాలలో తిరిగినప్పుడు అది నాకు తెలిసింది. సో అది నేనేది ఉట్టి చెప్పట్లేదు. సో జనాలలో తిరిగినప్పుడు వాళ్ళకి ఆ నమ్మకం ఉంది కాబట్టి మోడీ గారి నాయకత్వం మీద నమ్మకం. మోడీ గారి నాయకత్వం 2014 నుంచి ఉంది కదా, సడన్ గా ఎట్లా మళ్ళీ తెరపైకి వస్తుంది అంటే? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ ఆనెస్ట్లీ, బికాస్ మీరు అందులో నేను చదువుకున్న స్కూల్, మీరు చదువుకున్న స్కూల్ ఒకటే. అఫ్ కోర్స్ నాది జమానా అయింది, మీది మొన్ననే. కానీ నేనేమంటానంటే నాసర్ స్కూల్ అంటే క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ డిబేట్స్లో అయితే నెంబర్ 1. సో దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ, వాట్ విల్ చేంజ్ సడన్లీ? అంటే వీళ్ళొద్దు కాబట్టి మరి బీజేపీ కనిపిస్తుంది అంటారా? లేక బీజేపీ తాలూకు ఏదైతే మనకి తెలంగాణ కోసం ప్లానింగ్ ఉందో, అజెండా ఉందో అది జనానికి అర్థమైంది అంటారా? బికాస్ అలా వస్తున్నట్టే వచ్చి కొన్ని మున్సిపల్ ఎలక్షన్స్లో అక్కడ ఇక్కడ గెలిచినట్టే గెలిచి కొన్ని బై ఎలక్షన్స్ 2-3 గెలిచేసరికి అరే బీజేపీ వస్తుందిరో అన్నారు, మళ్ళీ చూస్తే గాయబ్. కానీ కంపేర్ చేసుకున్నట్టయితే మన ఓట్ షేర్ కూడా పెరిగింది, బీజేపీ ఓట్ షేర్. మీరు లాస్ట్ ఎలక్షన్స్ నుండి చూసుకుంటే మొన్న ఎలక్షన్స్ కి కూడా ఓట్ షేర్ పెరిగింది. సో జనాలలో కూడా ఆ అవగాహన వస్తుంది, మనకి రావాలి, ఒక కొత్తదనం కావాలి, మనకు ఒక కొత్త పార్టీ కావాలి, డెవలప్మెంట్ ఫోకస్డ్ పార్టీ కావాలి అని వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. కాబట్టి సో I am hoping I hope there will be a change. Right. 2029 elections will be good. Yeah, it will be definitely significant and maybe who knows what happens before that కానీ. Anyway, so హుజరాబాద్ గురించి మాట్లాడదాం. మధ్యలో ఎందుకు ఓడిపోయారు ఈటల రాజేంద్ర గారు? కర్నూలుకి సావడానికి చాలా కారణాలు ఉన్నట్టు దీనికి కూడా చాలా కారణాలు ఉంటాయి. కానీ అంటే ఎందుకు అడిగానంటే ఎస్పెషల్లీ ఆయన ఒక స్ట్రాంగ్ హోల్డ్ లీడర్ అనుకున్నారు. సో అందరూ ఆల్మోస్ట్ అంటిల్ హీ వన్ అగైన్ తర్వాత, బట్ ఏమైపోయిందంటే ఇట్ ఫెల్ట్ లైక్ ఫస్ట్ వచ్చింది సింపతితో బై ఎలక్షన్లో గెలిచారా, జస్ట్ ఆయన్ని అన్యాయంగా తరిమేశారని చెప్పి, ఆయనకు లేదా అని చెప్పి, అది కూడా ఒక యువకుడి చేతిలో. అండ్ అక్కడ కూడా మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి బాగా ఫైర్ వర్క్స్ జరిగి పొలిటికల్ ఫ్రంట్లో విన్నాం. సో టెల్ మీ అబౌట్ దట్, ఏం జరిగింది క్షమిత? అదే లైక్ చెప్పినట్టు గెలవడానికి ఓడడానికి చాలా కారణాలు ఉంటాయి. అట్లా అనుకుంటే ఇప్పుడు మళ్ళీ మల్కాజ్గిరిలో అయితే గెలవలేరు కదా. సో జనాల అండ మాకు ఉంది, జనాల భరోసా మాకు ఉంది. సో ఇప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఫీల్ అవుతానే ఉంటారు, హుజరాబాద్ జనాలు వచ్చి మేము అయ్యో ఎందుకన్నా వదులుకున్నాము, మాది తప్పైపోయింది అని వాళ్ళు కూడా అనుకుంటారు. బట్ ఇట్స్ ఓకే, ఏదేమైనా కానీ అంత మంచిగా అవుతుంది అంటారు. సో ఇప్పుడు మధ్యలో మీరే చిన్నపిల్ల, మీకంటే చాలా చిన్నపిల్ల అయిన కౌశిక్ రెడ్డి గారి కూతురు, చిన్న పాప, నేను స్కూల్కి వెళ్తే ఏంటి వెళ్ళకుంటే ఏంటి అని చెప్పి మిమ్మల్ని సవాల్ చేసింది. సో అంటే దూరం నుంచి చూస్తే చాలా చిన్న పిల్లలు మాట్లాడుకున్నట్టే అనిపించింది. సో హౌ డిడ్ యూ ఫీల్ ఆ టైంలో డైరెక్ట్ కామెంట్స్ చేయడం అన్నది? నేను మొత్తం వీడియో చూడలేదు, షార్ట్ క్లిప్స్ అట్లా చూపిస్తే చూసాను. మీరు ఏమన్నా ఫీజు కడుతున్నారా అని అడిగింది పాప. అంటే మీరేమన్నా అన్నారా తన్ని? నేను అడిగింది 1000 కోట్ల గురించి, ఎందుకంటే జనాలు వచ్చి ఆ 1000 కోట్ల గురించి నన్ను అడుగుతున్నారు. అభివృద్ధి ఏది? హుజరాబాద్ ప్రజలు వచ్చి నన్ను అభివృద్ధి కనిపించట్లేదు మాకు, హుజరాబాద్ మేము ఒక నాయకుడిని ఎన్నుకున్నట్టు లేదు, అసలు అభివృద్ధి లేదు, మనిషి అవైలబుల్ ఉండరు అని జనాలు వచ్చి నాకు చెప్పడమే తప్ప నేను కూడా నిజంగా వాస్తవానికి ఎలక్షన్స్ అయినాక హుజరాబాద్ వెళ్ళలేదు. సో నాకు కూడా తెలియదు అక్కడ ఎట్లా అవుతుందో. సో జనాలు వచ్చి 1000 కోట్లు ఏది అని అడిగితే నేను ఆ 1000 కోట్ల గురించి అడిగినాను అంతే. ఎందుకంటే ఇంకా ఒకళ్ళ గురించి విమర్శించాలంటే అది మామయ్య గారికి, ఈటల రాజేందర్ గారికి ఆ తనం లేదు, నాకు కూడా రాలేదు లక్కీగా. సో విమర్శించే గుణం మాకు లేదు. కానీ ఒక తప్పు జరిగినప్పుడు ఒక పని కోసము మేమైతే ఖచ్చితంగా రాష్ట్రంలో ఏ నాయకుడు నిల్చోకపోయినా మామయ్య గారు గలం ఎత్తి మాట్లాడతారు దాని గురించి. అవును.
సో అట్లానే నేను కూడా అదే 1000 కోట్ల గురించి అడిగినాను, అభివృద్ధి కోసమే అడిగినాను. అడిగారు తప్ప పర్సనల్ గా ఏమీ లేదు. నాకేమీ లేదు, నేను ఎప్పుడు కలవని కూడా కలవలేదు తనని. అదే కదా, అదే దట్స్ వాట్, చిన్న పాప కాబట్టి తను స్కూల్ గోయింగ్. సో ఎనీవే అవన్నీ ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవి, రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్ గారికి రాబోతోందని వినికిడి. ఏమో తెలియదు, ఎందుకంటే అది భారతీయ జనతా పార్టీ ఇస్ అ కంట్రీ పార్టీ. సో వస్తుంది, లేకపోతే లేదు. కానీ ఎలక్షన్స్ ముందు కూడా వాళ్ళు చెప్పినారు ఒక బీసీ నాయకుడు సీఎం చేస్తాము అని. సో ఛాన్సెస్ అందరూ అదే చెప్పినారు, అవును, ఫస్ట్ నుంచి అదే చెప్తూ వచ్చారు. అవును. ఇన్ఫ్యాక్ట్ కానీ కోర్స్ ఇప్పుడు కాలం మారచ్చు, మీ బీజేపీ ఇంకా కొంచెం సమర్థవంతంగా చెప్పింది నిలబెట్టుకునే అవకాశాలు లేకపోలేదు. బట్ ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో ఇన్ జనరల్గానే అసలు బీజేపీకి ఒక స్ట్రాంగ్ స్టాండింగ్ దక్కించుకోలేకపోయింది క్షమిత మీ దృష్టిలో? ఇప్పుడు మనం చూసాం కదా, ఎట్లాగో ఆంధ్రప్రదేశ్లో వచ్చింది కోయలేషన్ గవర్నమెంట్ అయినా కానీ బీజేపీ, టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ వచ్చింది, గవర్నమెంట్లోనే ఉంది. సో 2029 ఎలక్షన్స్ కూడా ఐఎమ్ హోపింగ్, నేను అన్నట్టు ఇక్కడ బీజేపీకి ఎస్, బికాజ్ ఆల్మోస్ట్ ప్రజలలో మార్పు వస్తుంది, ప్రజలు కోరుకుంటారని నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. మీ వ్యక్తిగత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది భారతీయ జనతా పార్టీ ఒక మహిళా నాయకురాలుగా? ఇట్స్ గుడ్ సో ఫార్. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 4-5 months అవుతుంది సిన్స్ ఐమ్ యాక్టివ్లీ వర్కింగ్. ఈటెల గారి ఇంటి కోడలు అయినందుకు మీకు ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్ కానీ అవి ఉంటాయా? ఉంటుంది కదా న్యాచురల్లీ. అంటే లేదు, అందరు అదే అనుకుంటారు. నేను ఎలక్షన్స్ టైంలో కూడా అదే చెప్పిన, నేను ఓన్లీ ఒక రిప్రజెంటేటివ్ లాగానే, అంటే మామయ్యకి ఇంకా జనాలకి ఒక మధ్యలో ఒక గ్యాప్ లాగానే. సో కొందరికి కుదురుతుంది కలవడము, కొందరికి కుదరదు. అది అన్ని చోట్ల, ఎందుకంటే మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ ఇస్ అ బిగ్ కాన్స్టిట్యుయెన్సీ. సో చాలా పెద్ద కాన్స్టిట్యుయెన్సీ అయిపోయే వారికి అందరికీ మామయ్య గారికి కూడా అందరినీ కలవడం కుదురుతుంది, కుదరట్లేదు అనే కొంచెం సహాయంతో చేద్దామని నేను ఇందులోకి దిగడం జరిగింది. సో దట్ ఈస్ హౌ, నేను ఒక బ్రిడ్జ్ లాగానే, ఒక బ్యారియర్ లాగానే, సో జనాలకి అండ్ ఈటెల రాజేందర్ గారికి. మీరు ప్రత్యక్షంగా రాజకీయ బరిలోకి దిగుతారా ఎప్పటికైనా? అంటే ఇంకా చాలా వయసు ఉంది మీకు, ఇప్పుడిప్పుడే మొదలు పెట్టారు, మీకు దాదాపు 3 పదులు కూడా టచ్ అవ్వలేదు కాబట్టి ఇంకా చాలా టైం ఉంది. బట్ అలాంటి సంకల్పాలు ఉన్నాయా? తెలీదు, చూద్దాం, టైం విల్ టెల్ ఎవ్రీథింగ్ అన్నట్టు. మామయ్య ఏం చెప్తారు మీకు, మామగారిగా అత్తగారిగా ఏం చెప్తారు మీకు అత్తగారు? మామయ్య గారు అయితే ఇష్టం అని చెప్తారు, మీ ఇష్టం అనే చెప్తారు. ఇప్పటికీ అయితే నేను బిజినెస్ చూసుకుంటాను, సో యాజ్ యూజువల్ బిజినెసే చూసుకోమనే చెప్తారు. బిజినెస్, పాలిటిక్స్ ఏది చేసినా కానీ నీ ఇష్టం అనే చెప్తారు. వాట్ యు డు క్షమిత? మీరు అంటే డైరెక్టర్గా ఉన్నారు ఎస్, జేహెచ్ గ్రూప్ ఆర్ జమునా హ్యాచరీస్. సో వీఆర్ ఇంటూ పోల్ట్రీ, మీకు తెలుసు, అది మా ఫ్యామిలీ బిజినెస్. సో మామయ్య గారు 30 years బ్యాక్ స్టార్ట్ చేశారు. సో దాన్నే ఎక్స్పాన్షన్ చేస్తూ మేము అదే చూసుకుంటూ ఉంటాం. అండ్ యూ టేక్ కేర్ డైరెక్ట్లీ? ఎస్. ఇంట్లో మరి క్షమితకి వంట చేసే టైం ఉంటుందా? మీ వారికి నితిన్ గారికి వంట చేసి పెడతారా? చాలా తక్కువ. చాలా తక్కువ. అవును, ఇవాళ రోజులు అసలు అక్కర్లేదు కూడా కదా, బికాజ్ అన్ని క్రాష్ డైట్లు అవి ఇవి వచ్చాయి. బట్ వాట్ యు ఈట్, ఏం తింటారు ఎక్కువ మీరు? అన్నీ తింటాం, ఇది అది అని ఏం లేదు, రెగ్యులర్ గా నార్మల్ గా అన్నం, రొట్టెలు, పప్పు, చారు, కూర, అంతే అన్ని అదే. అదే బెటర్ అనిపిస్తుంది నాకు. మన అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు పాతకాలంలో ఏ డైట్ అయితే ఫాలో అవుతారో, ఇప్పుడు కొత్తగా వచ్చినవి ఈ రోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి, ఒక 2-3 months అది ఎక్కువ సస్టైనబుల్ అనిపించదు నాకు. సో యాక్చువల్గా తినేది అని అంటే ఏదైనా కానీ అన్నం కానివ్వండి, పప్పు కానివ్వండి, పచ్చడి వేసుకొని తింటే అది చాలు. అలా అంతేనా? అంతే. మీకు ఎంతమంది సిబ్లింగ్స్ క్షమిత? ఒక అక్క. అక్క రాజకీయాల్లో లేరేమో? మీ ఫ్యామిలీలో ఎవరు కూడా మీరు రాకముందు, అంటే ఈ ఫ్యామిలీతో అనుబంధం కుదరక ముందు మీరు ఎవరు లేరు? లేరు, పాలిటిక్స్లో లేరు. సో ఇప్పుడు మిమ్మల్ని చూసి అక్క కానీ డాడీ, మమ్మీ ఏమంటారు? డాడీ యాక్చువల్లీ హార్టికల్చర్ కమిషనర్గా రిటైర్ అయ్యారు. సో తనకి క్లోజ్ అసోసియేషన్స్ పాలిటిక్స్తో కానివ్వండి, లేకపోతే అడ్మినిస్ట్రేటర్స్తో కానివ్వండి, తో కొంచెం క్లోజ్ అసోసియేషన్స్ ఉన్నాయి. కానీ మమ్మీకి, నాకు, అక్కకి ఏమీ లేవు. సో వాళ్ళు కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతారు అప్పుడప్పుడు, అంటే వాళ్ళు నువ్వు అప్పుడే అంత పెద్దగా అయిపోయినావా అని రియలైజ్ అవుతారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. సో ఎస్, దట్ యు ఆర్ పికింగ్ అప్ దిస్. మీ స్కూలింగ్ అంతా నాసర్లో కదా? ఎలా ఆప్ట్ అయ్యారో నాసర్కి? నాసర్ చాలా మంచి స్కూల్, నేను కూడా చదివిన స్కూల్, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు చదివిన స్కూల్ కాబట్టి చెప్తున్నాను. నేను ఎప్పుడు 5th class లో ఉన్నప్పుడు, దాని ముందు మేము ఆదిలాబాద్లో ఉండేవాళ్ళం అనమాట, డాడీ అక్కడ పోస్టింగ్ కాబట్టి. సో దాని తర్వాత 5th class లో ఇక్కడికి వచ్చా.
10th వరకు నాసర్లోనే చదివాను. సో ఇట్స్ ఎ నైస్ స్కూల్. అంటే ఇట్స్ అ మిక్స్డ్ స్కూల్, అంటే ముస్లిం స్కూల్ కాబట్టి మీకు తెలుసు. సో ముస్లిం స్కూల్ కాబట్టి నాకు అక్కడి నుండే ఇట్లా ఒక ముస్లిం స్కూల్ అని ఎక్కడ అనిపించదు, కానీ అదే సో డైవర్సిఫైయింగ్ కూడా నాకు అక్కడే అలవాటు అయిపోయింది.